ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, ఆయన కృపలో ఆత్మీయంగా శారీరకంగా కూడా వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు వాక్యమైన దేవుడు మీ అందరి గృహాల్లోనికి అడుగు పెడుతూ ఉన్నారు. మీరు లేవగానే తన వాక్కు చేత మిమ్మల్ని బలపరచడానికి మీ గృహాల్లోనికి అడుగు పెట్టారాయన. అందువల్ల మీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మీ భారమును ఆయన మీద వేయండి. మీ ప్రతి భారమును ఆయన మోస్తాడు. మీ ప్రతి బాధ్యతను ఆయన తీసుకుంటాడు. మీ ప్రతి సమస్య నుండి కూడా ఆయన విడిపిస్తాడు. మీకు గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఈరోజు వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు దేవుడు. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా, వాట్సాప్లో మెసేజెస్ ద్వారా. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థన మీద ఎంత మాత్రం విశ్వాసం ఉంచకండి. మీరు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీ ప్రార్థన దేవుని హస్తాన్ని కదిపినప్పుడు ఆయన చేతుల ద్వారా మీరు అనేకమైన అద్భుతాలు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకు 3 విషయాలు, అంటే 3 వాగ్దానాలు ఇస్తున్నారు. ఒకటి, నీ ప్రార్థనను వింటానో, నీ పాపమును క్షమిస్తానో, నేను స్వస్థపరుస్తానని. నిజంగా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో జరిగించాలని ప్రభువు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు నమ్మినట్లయితే వీటన్నిటిలో కూడా దేవుడు మీకు జయమనివ్వబోతున్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగిన ప్రభువు. మనం ఆయనకు దూరంగా ఉన్నా, మనం ఆయన విడిచి ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నా, మనము ప్రార్థించకపోయినా, మనం ఆయన పట్టించుకోకపోయినా, ఆయనకు మాత్రం మనుషులమైన మనపై ఏ భేదము లేదు, ఏ ద్వేషము లేదు, ఏ కోపము లేదు. మనల్నందరినీ ఆయన ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఎవరైతే ఆయనను గోజాడుకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు ఆయన. ఆకాశము నుండి ఆయన మన ప్రార్థన వింటారు. ఆకాశము నుండి అంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆకాశ మహాకాశముల పట్టజార్ల మహోన్నతుడైన దేవుడు. ఆయన సెలవిచ్చారు, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము అని. అంత గొప్ప దేవుడు దీనులమైన, హీనులమైన, పనికిరాని, ఏ యోగ్యత లేని, ఏ పరిశుద్ధత లేని, ఏ నీతి లేని మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనలకు జవాబివ్వబోతున్నాడు. ఇంతకన్నా గొప్ప విషయం ఇక మనకేముంటుంది చెప్పండి? సృష్టికర్తే మన ప్రార్థన వింటూ ఉన్నాడంటే ఆయనే మనకింత గొప్ప అవకాశం ఇచ్చి, మీరెక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నాకు ప్రార్థించండి, నాకు మొరపెట్టండి, నన్ను అడగండి, నాపై ఆధారపడండి, మీ జీవితంలో జరిగిస్తానని ఇంత అద్భుతమైన అష్యూరెన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఇక ఈ లోకంలో ఎవరి మీద మనం ఆధారపడక్కర్లేదు, ఎవరిని మనం ఆశ్రయించక్కర్లేదు. ఎవరో మన మాట వినాలని, ఎవరో మనకు ఏదో చేయాలని, ఎవరి ద్వారానో మనకు సహాయం అందాలని ఎంత మాత్రం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సృష్టికర్త అయిన దేవుడు నీ ప్రార్థన వింటాడు. వినడమే కాకుండా నీ ప్రార్థనకు జవాబిచ్చి, నీవే పాపంలో ఉన్నా నీ పాపమును క్షమించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని. దావీదు మహారాజుగా ఉన్నాడు. తనకు లోటు లేదు, తనకు లేమి లేదు.
తనకు లేనిదంటూ ఏదీ లేదు. సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడు. ఒక రాజుగా అన్నీ కలిగి ఉన్న దావీదు, వేటి ద్వారా నాకు సహాయం లేదు, యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుందని చేతులెత్తుతున్నాడు దేవుని వైపు, కన్నులెత్తి చూస్తున్నాడు ప్రభు వైపు. నిజంగా ఈ విధంగా నీవు కూడా ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ, గొప్ప దేవుడు నాకున్నాడు, ఆయన ఆకాశమంత హెచ్చైన వాడు, అయినప్పటికీ నా ప్రార్థన ఆయన వింటాడు అని నీవు ఆయన ఉన్నతమైన దేవుడు అని గుర్తిస్తే, ఆయన నా సర్వం కంటే గొప్పవాడు, నా ఘనమైన ప్రతి దానికంటే ఆయన గొప్పవాడు, నాకు అత్యంత విలువైన వారి కంటే కూడా ఆయన గొప్పవాడు, నాకెంతో అవసరమైన నా ధనం కంటే గొప్పవాడు, నా ఉద్యోగం కంటే గొప్పవాడు, నేను కలిగి ఉన్న ప్రతి దానికంటే నా ప్రభువు గొప్పవాడు, ఆయన ద్వారానే నాకు సహాయము, ఈ భూమి మీద దేని ద్వారా కూడా నేను సహాయం పొందుకోలేనని, ఈ క్రింద ఉన్న లేక భూ సంబంధమైన వాటిని నీవు చూడక, వాటిని ఆశ్రయింపక పైనున్న మహోన్నతిని చూచి ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడని నీవు గుర్తిస్తే నీవు తప్పక ఆయనకు ప్రార్థిస్తావు. ఎందుకంటే నీవు పీలుస్తున్న గాలి, నీవు త్రాగుతున్న నీరు, నీవు తింటున్న ఆహారము, నీవు ధరిస్తున్న వస్త్రము, నీవు కలిగి ఉన్న ప్రతిదీ ఆ దేవుని నుండి నీవు పొందుకుంటున్నావు. నీ సమస్తానికి కూడా కారణమైన ఆ సృష్టికర్త నువ్వు నిర్లక్ష్యం చేస్తూ, ఇవన్నీ నా జ్ఞానాన్ని బట్టి నేను పొందుకున్నాను, సంపాదించుకున్నానని నీవు అనుకోవడమే గొప్ప పాపము. అయితే ఎప్పుడైతే నీ సమస్తానికి మూలమైన దేవుణ్ణి నీవు గుర్తించి, నా పరిశుద్ధతకు నీవే ఆధారమయ్యా, నా నీతికి నీవే ఆధారమయ్యా, నేను కలిగి ఉన్న సమస్తానికి కూడా నీవే ఆధారమయ్యా నేను ప్రార్థిస్తావో, అప్పుడు నువ్వు క్షమించబడతావు. గొప్ప దేవుని ఘనమైన వానిగా నువ్వు గుర్తించి నీ పాపములు ఒప్పుకొని నా రక్షకుడు ఆయన మాత్రమే నీవు గుర్తించిన సమయాన నీవు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా అధికారం పొందుకుంటావు, హక్కు పొందుకుంటావు. నీవు దేవుని కుమారునిగా గుర్తించబడిన స్థితిలో నీ పాప రోగం నుండి ఆయన విడిపిస్తాడు నిన్ను, నీ శరీర రోగములన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడు, నీ మానసిక రోగము నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. నీ యొక్క ప్రతి శ్రమ, ప్రతి శోధన తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీ బరువు ఆయన మోస్తాడు, నీ శాపాన్ని కొట్టివేస్తాడు, నీకు గొప్ప విడుదలను, స్వస్థతను ఇస్తాడు. ఎందుకంటే ఆయన కుమారుడవు నీవు, ఆయన కుమార్తెవు నీవు. ఆయన నిన్ను ఒక తండ్రి కంటే ఎక్కువగా, ఆయన నిన్ను ఒక తండ్రి కంటే కూడా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవెంత మాత్రము భయపడొద్దు. ఆయన నా ప్రార్థన వింటాడా? నాలాంటి పాపి ప్రార్థన ఆయన వింటాడా? నేను ఆయనకి ఎంతో దూరంగా ఉన్నాను కదా, నేను పిలిస్తే ఆయన పలుకుతాడా? నా సమస్యలో ఆయన ఉన్నానంటాడా? ఆయన నాకు జవాబిచ్చిన జీవితంలో కార్యం చేస్తాడా అని నువ్వెంత మాత్రము కూడా నిరుత్సాహపడొద్దు. నువ్వే స్థితిలో ఉన్నా, ఎట్టి పాపములో ఉన్నా, ఒక్కసారి నీవు ప్రభువును గుర్తించి, ఆకాశమంతా హెచ్చిన దేవా, పాపనైన నన్ను కూడా నువ్వు చూస్తున్నావా, నన్ను కూడా నువ్వు గుర్తిస్తున్నావా, నా ప్రార్థన కూడా వింటానని ఈరోజు వాగ్దానం చేశారయ్యా, నీకు కోట్లాది స్తుతులు తండ్రి అని ఈ నిమిషమే నీవు ఆయన సందులో మోకరించి ప్రార్థిస్తే తప్పక ఆయన నీ ప్రార్థన వింటాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. మీరు వాగ్దానం నమ్ముతున్నట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీరు ఏ పనిలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా తప్పక మోకరించండి. మీరు మోకరించలేని పరిస్థితిలో ఉంటే ఒకవేళ మీరు ఎక్కడున్నా ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును చూడడానికి మాకు సహాయం చేశారయ్యా, నీకు వందనాలు. ఈ దినమును అనుగ్రహించినందుకు నీకే స్తుతులు తండ్రి. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా, నీ ప్రార్థన విని నీ పాపమును క్షమించి నేను స్వస్థపరుస్తానని. అయ్యా, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు, ఈ వాగ్దానాన్ని విశ్వసించి నా జీవితంలో దేవుడిని జరిగిస్తున్నాడు, నా పాపము నుండి నేను విడిపించబడుతున్నాను, నా పాపము నుండి ఆయన నన్ను విడిపిస్తున్నాడు, నా ప్రార్థన ఆయన వింటున్నాడు, నన్ను స్వస్థపరుస్తున్నాడని విశ్వసించి కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జోక్యం చేసుకోండి. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి పరిశుద్ధాత్ముడా. నీ యొక్క కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగించండి. ఎవరు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఎవరు భయంకరమైన ఆర్థిక బంధకాలలో కట్టబడి ఉన్నా, ఆర్థికంగా పోరాడుతూ ఉన్నా అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి వివాహాలు జరిగించండి.
స్వంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి అయ్యా. అనారోగ్యాలతో పడవిన ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. జైలు బంధకాల్లో, కోర్టు బంధకాల్లో నలిగిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తండి, విడుదల దయచేయండి. గర్భఫలం లేక దుఃఖిస్తున్న ప్రతి బిడ్డ గర్భమును కూడా మీరు ముట్టండి తండ్రి. ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలను ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి ఆశ్చర్యకరంగా చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ నీ చేతిలో చదువుకుంటున్న బిడ్డలను, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్నాను. జ్ఞానాత్మతో నింపి ముందుకు నడిపించండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగించండి. ఈ దినం మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. మీ అగ్ని కంచె ప్రతి ఒక్కరి చుట్టూ వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నీ దూతలను ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి వారు వెళ్ళి ప్రతి స్థలములో, ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరు సఫలత దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు ఈరోజు. నీ ప్రార్థన వింటున్నానని, నీ పాపమును క్షమిస్తున్నానని, నిన్ను స్వస్థపరుస్తున్నానని. అందువల్ల ఎంత మాత్రం ఇప్పటి వరకు జరిగిన పరిస్థితుల గురించి నీవు ఆలోచించొద్దు. ఇక ముందు దేవుడు చేయబోతున్న కార్యముల గురించి ఆలోచించు. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా ఆమేనని చెప్పండి. పదే పదే వాగ్దానం నోటితో ఉచ్చరించండి. మీ యొక్క ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఫ్రెండ్స్కు, మీ ఆత్మీయులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుకుంటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.